తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టుల జాబితా రెండో జాబితా రాబోతుంది. ఇది కొద్ది రోజుల్లోనే రాబోతుంది. అది కూడా దసరా లోపల ఈ రెండో జాబితా రాబోతుంది. నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విధమైనటువంటి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడారు. ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే. కొద్దిమంది పేర్లు ఇంకా దీంట్లో రాలేదు, ఫస్ట్ లిస్టులో ఇంకా చాలా ఉన్నాయి అనేటువంటి విషయాలను ప్రస్తావన చేస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అయినటువంటి పట్టాభి పేరు కూడా ప్రస్తావన చేశారు. పట్టాభి లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్నారు, దాడులను ఎదుర్కొన్నారు. అలాంటి వాళ్ళకు కూడా ఫస్ట్ జాబితాలో అకామిడేట్ చేయలేకపోయాము అని కీలకమైన రీజన్ కూడా చెప్పారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి ఎన్నికల్లో అలయన్స్లో ఉండటం వల్ల అక్కడ ఎవరైతే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సంబంధించినటువంటి సీట్లు, ఎంపీల సీట్లు త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది మొదటి లిస్టులో. అందుకని కొద్దిమందికి రాలేదు. ఖచ్చితంగా అందరికీ న్యాయం జరుగుతుంది, పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరు కూడా తొందరపడాల్సినటువంటి అవసరం లేదనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే ఈ విధమైనటువంటి అసంతృప్తులు బహుశా ఇప్పుడు 3.5 నెలల ఇది ప్రభుత్వం ఏర్పడి మొదటి జాబితా వచ్చింది. 99 మంది జాబితాను ప్రకటించారు. 20 కార్పొరేషన్లు ప్రకటించారు. 20 కార్పొరేషన్లో 16 తెలుగుదేశము, 3 జనసేన, 1 బీజేపీకి ఇచ్చారు. ఈ నేపథ్యంలో మిగతా జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి అసంతృప్తులు అయితే బయటికి వెల్లడించలేదు. కానీ తెలుగుదేశంలో అసంతృప్తులకు సంబంధించినటువంటి విషయంలో జీవీ రెడ్డి లాంటి వాళ్ళు కొన్ని ఛానల్స్లో కూర్చొని మాట్లాడటం ఇవన్నిటి మీద కూడా మరి ఒక రకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఒక సీరియస్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకు తొందరపడి మాట్లాడతారు, క్రమశిక్షణ ముఖ్యమైనటువంటి విషయం మీద. అందుకని ఈ విధమైనటువంటి దాంట్లో మళ్ళీ మరి ఈ అసంతృప్తులు రోడ్లు ఎక్కటం ఇలాంటి మాట్లాడటం ఇవన్నీ లేకుండా ఉండటం కోసమే ముందు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు నేరుగా మాట్లాడాడు. ఆయన పట్టాభి లాంటి వాళ్ళు ప్రస్తావన చేశారు కాబట్టి పట్టాభికి అయితే గ్యారంటీ అనుకోవచ్చు, మిగతా వాళ్ళ పరిస్థితి ఏందని చూడాలి.